పండు వెన్నెల్లా పసిపాప బోసి నవ్వులా చిరునవ్వులోని హాయిలా చైత్ర గీతంలా మావి చిగురులా గండుకోయిల గానంలా గుసగుసలాడే ఊహల్లా ఊగిసలాడే హృదయంలా సన్నగా వీచే చల్లగాలిలా చందనపు చల్లదనంలా ఆకులో ఆకులా నునులేత రెమ్మలా ఆమె గళం ఓ సమ్మోహన మలయమారుతం, నిదురించే తోటను మేల్కొల్పే ప్రభాత గీతం, కోటి వీణల మాధుర్యం తొంగి చూసే తన్మయ తరంగం. ఆ గానం ఆకలి తప్పులను మరిపిస్తుంది, ఆకాశ వీధుల్లో విహరింపచేస్తుంది, అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. ఏ వయసు వారినైనా ఏమార్చే కనికట్టు ఆ కంఠంలో దాగుంది. గోపికా కృష్ణుల బృందావనాన్నే కాదు, తెలుగువారిని, దక్షిణాది సంగీత ప్రియులని తన మహిమాన్విత గాన ప్రవాహంలో ఓలలాడించి ఎద ఎదను కదిలించిన తెలుగింటి కోయిల, పాటల తోటలో పారిజాతం పి. సుశీల. కళల కానాచి అయిన విజయనగరంలో సరిగమలే బతుకు సవ్వడిగా జీవించే ఓ సామాన్య సంప్రదాయ కుటుంబంలో సుశీల పుట్టింది. తండ్రి వృత్తిరీత్యా లాయర్, ప్రవృత్తిరీత్యా కళాకారుడు. ఆయన స్వయంగా వీణ వాయించేవారు. తల్లికి సంగీతమే ప్రాణం. ఇద్దరూ సంగీతాభిమానులే కావడంతో సహజంగానే సుశీలకు సంగీతంతో అనురాగ బంధం ఏర్పడింది. దాంతో చిన్నతనంలోనే పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని పద్యాలు పాటలు ఆలపించేది. తమ గారాల పట్టి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి ఎంఎస్ సుబ్బలక్ష్మిలా పేరు తెచ్చుకోవాలని వారు ఆశపడ్డారు. అయితే పెద్దవాళ్లు బలవంతం చేస్తున్నారని సుశీల శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నదే కాని ఆమె మనసంతా సినీ సంగీతం చుట్టూ తిరుగుతుండేది. మాకంటే సినిమా పాటలు ఇష్టం. ఆయనేమో క్లాసికల్ విను, కూర్చో, ఇక్కడ కూర్చొని మాస్టర్ వస్తాడు పాడాలి అని. మా సిస్టర్స్ అందరికీ మా ఫాదరు క్లాసికల్ చెప్పించేవారు. వాళ్ళ దగ్గర కూర్చొని ఆ పాటలు నాకు వచ్చేవి. వినికిడు ఎక్కువ, నాకు విని నేర్చుకోవటం. పక్కన సినిమా పాట లతా మంగేష్కర్ పాట వస్తుంటే అది మెల్లిగా చెవి పెట్టుకొని విని ఆ లతా మంగేష్కర్ ఆవిడ పాట పాడుతుండేదాన్ని. ఊర్లోకి ఎవరొచ్చినా కొంతమందిని ఆర్టిస్టులు పాడేవాళ్ళు ఉండేవారు. ఉంటే మా ఇంటికి పిలిచి మా అమ్మాయి పాడుతుంది వినండి. వాళ్ళందరూ విని ఆహా మీ అమ్మాయి గొంతుకు చాలా బాగుందండి, సినిమాల్లో పాడించకూడదా అనేవారు. అమ్మాయిని నేను ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా పెద్ద క్లాసికల్ సింగర్ చేద్దామని అంటుండేవారు. తల్లిదండ్రుల ఒత్తిడిపై ప్రఖ్యాత వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు వాళ్ళబ్బాయి భావనారాయణల వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించింది. విజయనగరం మహారాజా కళాశాలలో సంగీతంలో డిప్లొమా చేసింది. ఆ తరువాత కచేరీల్లో రాగంలా ప్రవహించింది. విజయవాడ, హైదరాబాద్, మద్రాసుతో సహా అనేక చోట్ల శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించింది. పిన్న వయసులోనే చిరుగమకంగా సంచలనాలు సృష్టించింది. అలా కచేరీలు చేస్తూనే చిత్తూరు రామవిలాస సభ నుంచి తంబూరాను ప్రథమ బహుమతిగా గెలుచుకుంది. తమ బిడ్డ సంగీతానికి మరింత పదును పెట్టుకుంటే ఎన్నో అద్భుతాలు సాధిస్తుందనే నమ్మకంతో మద్రాసు పంపారు. అక్కడ ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆధ్వర్యంలోని మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో సుశీల చేరింది. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. నాటి మద్రాస్ సకల కళల సమాహారం, ఎందరో కళాకారుల స్వప్న సౌధం. ఆ సమయంలో కెఎస్ ప్రకాశరావు నిర్మిస్తున్న కన్నతల్లి సినిమాకు కొత్త గాయకులు అవసరమై పెండ్యాల నాగేశ్వరరావు 10 మంది గాయనీ గాయకులను ఆడియో టెస్ట్ కోసం పిలిపించుకున్నారు. వారిలో సుశీల కూడా ఉంది.
కొమ్మనే ముద్దు గుమ్మనే అంటూ 10 మంది ముత్తైదువలు పాడే పాటలో సుశీల గొంతు కలిపారు. అయితే ఆ గొంతు నచ్చిన పెండ్యాల పోతన భాగవతంలోని పద్యాన్ని కూడా పాడించారు. అది కూడా నచ్చడంతో మురిసిపోయిన ఆయన ఏకంగా ఏఎం రాజాతో కలిసి ఎందుకు పిలిచావెందుకు అంటూ యుగళ గీతం పాడే అవకాశమిచ్చారు. పెండ్యాల గారు, నువ్వు నాకు చాలా నచ్చింది నీ వాయిస్. ఏఎం రాజా గారితో పాడాలి. ఎందుకు పిలిచావెందుకు, ఎందుకు పిలిచావెందుకు, ఎందుకు పిలిచావెందుకు, తారే 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 నానారే తానీన, ఎందుకు పిలిచావెందుకు. అలా ప్రారంభమైన సుశీల పాటల పరిమళం నెమ్మదిగా నలుదిశలా వ్యాపించింది. కన్నతల్లి పాటల రికార్డింగుకు వచ్చిన సౌండ్ ఇంజనీర్ నాగరాజన్ ఆమె గొంతు గురించి ఏవిఎం చెట్టియార్కు చేరవేశారు. వెంటనే ఆయన సుశీలను పిలిపించుకొని ఏకంగా 3 ఏళ్లు కాంట్రాక్టు రాయించేసుకున్నారు. 1955 అన్నపూర్ణ సంస్థ దొంగరాముడు చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న రోజులు. హీరోయిన్ సావిత్రికి పాడడానికి అప్పటికే జిక్కీని ఎంపిక చేసుకున్నారు. హీరో చెల్లెలైన జమునకు పాడడానికి కొత్త గాయని కావాలని దర్శకుడు కేవీ రెడ్డి, నిర్మాత దుక్కిపాటి వెతుకుతున్నారు. ఆ సమయంలో ఏవిఎం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్లో సుశీల కనవనే కన్కండ దైవం అనే తమిళ సినిమాకు పాట పాడుతున్నారు. ఆమె కంఠం విన్న వారిరువురు మురిసిపోయి దొంగరాముడులో 3 పాటలు పాడే అవకాశమిచ్చారు. తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా నీకు, భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ గీతాలు పాడించారు. ఆ చిత్రంలో అనురాగం విరిసేన ఓ రేరాజా పాట పాడే అవకాశం కూడా సుశీలకు దక్కింది. అలా ఆంధ్రదేశాన సుశీల జైత్రయాత్ర ప్రారంభమయ్యింది. ఆమె కంఠస్వరంలో తెలుగుదనం ఒక్కో పాటగా పల్లవించి తేనెల ఊటగా ప్రవహించింది. మలయ మారుతంలా ప్రారంభమైన ఆమె గానం జంఝా మారుతంలా దక్షిణాదిని కమ్ముకుంది. తెలుగు పాటల పూదోటలో తన్మయ తరంగమై నిలిచింది. వాహిని స్టూడియోలో రికార్డింగ్ అయిన సుశీల పాటను దుక్కిపాటి, కేవీ రెడ్డి వింటుండగా మిస్సమ్మ షూటింగ్ ముగించుకుని వస్తున్న ఎల్వి ప్రసాద్, చక్రపాణి కూడా విన్నారు. లతా మంగేష్కర్ పాడారేమో అనుకున్న వారికి తెలుగమ్మాయి సుశీల పాడిందని తెలిసి ఆశ్చర్యపోయారు. అంతే, వెంటనే మిస్సమ్మలో అవకాశం ఇచ్చేశారు. 1955లో ఆ చిత్రంలో సుశీల పాడిన పాట తెలుగు ప్రజలను బృందావన విహారం చేయించింది. హృదయాలను చల్లబరిచే చందన లేపనం లాంటి తన గళంతో బృందావనమది అందరిది అంటూ ఏఎం రాజాతో కలిసి పాడిన పాటకు తెలుగు ప్రజలు దాసోహమయ్యారు. ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే, ఎందుకే రాధాయి సునసూయలు అందములందరి ఆనందములే. ఇక అప్పటి నుంచి సుశీలకు అనేక అవకాశాలు దక్కడం ఆరంభమయ్యాయి. 1956 ముద్దుబిడ్డ చిత్రంలో ఓ పాట పాడే అవకాశం ఆమెకు దక్కింది. నిజ జీవితంలో సుశీల తల్లి కూడా పిడుగుపాటుకు గురై మరణించింది. ఆ విషాదం ఆమె గుండెల్లో అణువణువున దాగి ఉంది. సరిగ్గా ఆ గీతం కూడా అదే భావాన్ని పలికించడంతో సుశీల కరిగి నీరై ప్రవహించింది. చూడాలని ఉంది అమ్మా, చూడాలని ఉంది, అమ్మా చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఉంది.
అప్పటి వరకు సెకండ్ హీరోయిన్కే పాడుతున్న ఆమె తొలిసారి కథానాయికకు పాడే అవకాశాన్ని కూడా అన్నపూర్ణ వారే కల్పించారు. అది మహానటి సావిత్రికి. 1957లో తోడికోడళ్ళు చిత్రంలోని ఆ పాట వింటుంటే మన అలసటంతా చిటికెలో మాయమైపోతుంది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు పొదవేమున్నది. అదే ఏడాది విజయవారి మాయాబజార్ సుశీల సామర్థ్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. అందులోని ఓ పాటతో గాయనిగా సుశీల సంపూర్ణ విజయయాత్ర ప్రారంభమయ్యింది. ఈ గీతం ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోవడానికి సావిత్రి నటన ఒక కారణమైతే సుశీల గానం మరో కారణం. మాయా శశిరేఖగా సావిత్రి నటనకు దీటుగా సుశీల కంఠస్వరాన్ని మారుస్తూ ప్రేక్షకులను మైమరపిస్తుంది. ఈ పాట ఆమెకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది. మరెన్నో అవకాశాలకు ద్వారాలను తెరిచింది. ఆ పాటలోని హాస్యం, వ్యంగ్యం, అల్లరి ఆమె కంఠంలో చిలిపిగా పల్లవించడంతో పాటు మధ్య మధ్యలో గొంతు సవరించుకుంటూ పాడడం వంటివి ఆమెలోని ప్రతిభను చాటింది. అప్పటి నుంచి సుశీలకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. దాదాపు ప్రతి చిత్రంలోనూ 5-6 పాటలు పాడడం ప్రారంభించింది. రచయితలు సైతం ఆ కంఠంలో తమ పాట ఒదిగే తీరును ఆసక్తిగా గమనించేవారు. నిర్మాతలు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాటలు రాయించేవారు. దాదాపు ప్రతి హీరోయిన్ గొంతులోనూ సుశీల పాట పలికింది. 1962లో గుండమ్మ కథ చిత్రంలో అలిగిన వేళనే చూడాలి గీతంలో ఆమె గొంతు నుంచి ఉబికిన స్వచ్ఛమైన అనురాగానికి ఆ కృష్ణుడేమిటి, ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. మన ఆత్మీయులు అలిగినప్పుడల్లా ఈ గీతం పెదవులపై పరిమళిస్తూ ఉంటుంది. అలిగిన వేళనే చూడాలి. ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన గీతాలతో సుశీల స్వర ప్రస్థానం సమోన్నత శిఖరాలకెదిగింది. తనను, తన గళాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగింది. అందుకే ఆమె గళంలోని పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. తొలి దశతో పోలిస్తే 60 ఏళ్ల తర్వాత పాడిన పాటల్లో ఒక పరిపక్వత కనిపిస్తుంది. ఆయా స్వరస్థానాల్లో గొంతు నిలపడం దగ్గర నుంచి పదాలను పలికే తీరులో ఆమె గళం కొత్త పుంతలు తొక్కింది. ప్రేమ గీతాలు పాడిన, విరహ గీతాలు ఆలపించిన, భక్తి గీతాలతో ఆ దేవదేవుడికి స్వరార్చన చేసిన ఆమె స్వరం పాటకు పన్నీటి స్నానం చేయించింది. ఇక భక్తి గీతాలకు సుశీలకు ఏదో అవినాభావ సంబంధముంది. ఉషోదయ వేళ ప్రతి తెలుగింట పల్లవించే భక్తి గీతాలన్నీ ఆ స్వరరాణివే. 1956లో తెనాలి రామకృష్ణ చిత్రానికి విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం బాణీలు సమకూరిస్తే అందులోని గీతాలకు సుశీల ప్రాణవాయువులూదారు. ఆ చిత్రంలోని చందన చర్చిత నీలకళేబర, అష్టపది విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పంతొమ్మిది 1963లో విడుదలైన నర్తనశాలలోని జననీ శివకామిని పాటను వినిపిస్తే భక్తి పారవస్యంతో అందరూ చేతులు జోడించి తీరాల్సిందే. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అదే ఏడాది రామాయణాన్ని అపూర్వంగా ఆవిష్కరించిన అజరామర చిత్రం లవకుశలో లీలతో కలిసి సుశీల ఆలపించిన రామాయణ గాథ ఇప్పటికీ తెలుగునాట నిత్య పారాయణం. రామక
1967లో భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుని గీతాలన్నీ సుశీలే పాడారు. జీవము నీవే కదా దేవా, నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం పాటలను పరిశీలిస్తే ఆమె గళంలో ప్రౌఢత్వం వ్యక్తమవుతుంది. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, భవబంధాలు పారద్రోలి పరగుణ సంగీతాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భగవంతుణ్ణి సైతం మురిపించే సుశీల గానానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. తెలుగు సినిమాలలో 3 శబరులకు 2 ప్రహ్లాదులకు పాటలు పాడిన ఖ్యాతి ఆమెదే. 1960లో భక్త శబరిలో నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా అంటూ తొలిసారి శబరి కోసం సుశీల గానం చేశారు. ఆ తరువాత 1972లో సంపూర్ణ రామాయణంలో పాడిన ఊరికే కొలను నీరు ఆమె కంఠంలోని లాలిత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ తరువాత 1978లో శ్రీరామ పట్టాభిషేకంలో కూడా శబరికి ఆమె గానం చేశారు. ఇక తెలుగు సినిమాలో వీణ పాటంటే అది ఖచ్చితంగా సుశీలదే. చల్లని వెన్నెలలో చమక్కున మెరిసే బంగారు తీగలాంటి ఆమె కంఠం వీణా తరంగాలతో పోటీపడి పులకింతలు రేపుతుంది. అప్పట్లో ఇళ్లల్లో జరిగే పెళ్లి చూపుల్లో ఎందరో అమ్మాయిలు ఈ వీణ పాటలే పాడేవారు. 1961లో సీతారామ కళ్యాణంలోని వీణా పాడవే రాగమయ్యే గీతం మనకు లంకానాథుని పట్ల అనురక్తిని సైతం కలిగిస్తుంది. వీణా పాడవే రాగమయీ. అదే ఏడాది 2 మిత్రులు చిత్రంలోని పాడవేల రాధిక గీతం అందరి మనసుల్లో ప్రణయ సుధలను చిలికింది. పాడవేల రాధిక ప్రణయ సుధా గీతిక, పాడవేల రాధిక. 1964లో డాక్టర్ చక్రవర్తిలోని నీవు లేక వీణ పలుకలేనన్నది పాటలో సావిత్రి అభినయంలో వ్యక్తమయ్యే విరహాగ్నికి సుశీల స్వరం ఆజ్యంలా తోడయ్యింది. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలవలేనన్నది. చరిత్ర సృష్టించిన ప్రేమ్ నగర్లోని వీణపాట సైతం సుశీలకే దక్కింది. కీలకమైన ఘట్టంలో ఎవరో రావాలి అంటూ మూలదాగిన వీణను పలికించి కథానాయకుడిలో కదలిక తీసుకువస్తుంది. ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి. ఇవన్నీ ఇప్పటికీ తెలుగు ప్రజల నాలుకలపై నర్తిస్తూ పులకింపచేస్తున్నాయి. మధుసూదన్ రావు గారు అన్నపూర్ణ పిక్చర్స్ అన్ని వీణ పాటలే ఇచ్చేవారు. మదిలో వీణలు, పాడమని నన్ను అడగవలెన, ఇంకా మ్రోగింది వీణ, అది జమీందార్ గారు అమ్మాయిలు, అది వీణ పెట్టుకొని, మనసే అందాల బృందావనం, అది కోదండపాణి గారు. మొత్తంగా అందరు వీణ పాటలే. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. అదే తమిళ్లో కూడా అట్లాగే వీణ పాటలు స్పెషల్ అని అయిపోయాను ఆఖరికి. నేను దానికి ఒక టైటిల్ కూడా ఉంది నాకు, వీణా స్పెషల్. ఆ రోజుల్లో సుశీల ఎక్కడ కచేరీ చేసినా 1971లో వచ్చిన అమాయకురాలు చిత్రంలోని పాడెద నీనామమే గోపాల పాటతోనే ప్రారంభించేవారు. సుశీల వీణ పాటలకు ప్రఖ్యాత వీణా విద్వాంసులు ఈమని శంకర శాస్త్రి, అయ్యగారి శ్యామసుందర్, డాక్టర్ చిట్టిబాబు వంటి ఉద్దండులు వీణ వాయించిన సందర్భాలెన్నో ఉన్నాయి. హృదయములోనే పదిలముగానే నిలిపెదని రూపమేరా. గాన కోకిల సుశీల
తన జీవితకాలంలో సంగీత కళామ తల్లికి చేసిన సేవలతో పాటు ప్రపంచంలోనే ఎక్కువ పాటలు పాడిన గాయనిగా గుర్తింపు పొంది ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించింది. 12 భాషల్లో 17,695 పాటలు పాడిన ఈ ఘనత భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అరుదైన ఒక గొప్ప రికార్డ్. సెలయేటి గలగలల్లా, కదిలేటి నదుల్లా, కలల వరదలా సుశీల గానం దక్షిణాదిని చుట్టుముట్టింది. సినీ గగనాన జాబిలిలా వెలుగులు విరాజిల్లింది. మార్గదర్శి పి. సుశీల 2వ భాగం వచ్చే వారం.